సరే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయాలన్నా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వస్తాం. సరే మీరందరూ సాయం చేయాలన్నా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఏదో మిషన్ ఏదో లోపల ఉంది కదా, మంచి కళాకారుడు, మంచి పవన్ కళ్యాణ్ గారు సైకిల్ ఇస్తారు. ఆయన చెప్పలే, ఆయనకి ఈ బొమ్మ కనిపిస్తే చాలు. బాగుంది. మళ్ళీ ఈరోజు నూతనంగా బ్రేక్ ఉంది మధ్యలో జాయిన్ అయ్యాడు టీడీపీలో. ఈరోజు జాయిన్ అయ్యారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు అందరూ చేయాలి బలంగా. అయితే అది మాత్రం గ్యారంటీ. అన్న నమస్తే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, మాకు అవకాశం ఇలా మీరు చెప్పడానికి. థ్యాంక్స్ అన్న. ఈసారి ఎంపీకి మంచి మెజార్టీ, ఎమ్మెల్యేకి మంచి మెజార్టీ రావాలన్న. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మనకి అదృష్టం, మంచి అభ్యర్థులు వచ్చారు అన్న. అవకాశం ఇలా ఎన్టీ రామారావు కాడికి వెళ్ళిపోయారు. థ్యాంక్స్ అన్న. 82 మార్చి అదే అర్థమైంది. మేము అప్పుడు పుట్టాం కాదన్న, మేము అప్పుడు పుట్టాం. సరే అందరూ సాయం చేయాలా, సైకిల్ గుర్తు కొట్టేసి పోరాటంలో. అవునా, ఇప్పుడే మాట్లాడుతున్నా. మరి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కేసు సాయం చేయాలి. నమస్తే అండి. వేమిరెడ్డి నారాయణ థ్యాంక్స్ సార్. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. చాక్లెట్ ఇచ్చారు పిల్లకాయలకి. ఇవ్వు తీసుకోమ్మా, చాక్లెట్ తీసుకో. నమస్తే. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఈసారి మీరు అందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. గ్లాస్ లో కష్టపడ్డామన్నా. ఇప్పుడు గ్లాసు సైకిల్ ఒకటి అయింది కదా మనకు, సైకిల్ కేటాయించారు నెల్లూరుకి. సరే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు. మంది 14 సంవత్సరాలు అబ్బా. రాని కూర్చో. మనం నెల్లూరులో సంఘం వాళ్ళది విశ్వవాహన సేవా సంఘం తర్వాత బంగారపు నోటిఫికేషన్లో మొట్టమొదటి సింహపురి సున్నకాల సంఘం ఎయిడెడ్ కోఆపరేషన్ స్టార్ట్ చేసుకుని 14 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా సున్నకాల సర్వీసెస్ వస్తుంది. 14 సంవత్సరాలు 2011 అధ్యక్షులు మీరు, అధ్యక్షులు చంద్రశేఖర్, 14 సంవత్సరాల నుంచి షాన్వాజ్ కార్యదర్శి. బంగారు పండుగ హెవీ వర్క్ స్కీమ్ దాన్ని ఫైట్ చేయడం మంచి విశ్లేషకుడు. దీని మీద అధ్యయనం చేస్తాడు మొత్తం, ఎక్కడ ఏది తీస్తే ఏమొస్తుంది ఏంటి అనే దాని మీద. దేవుడు మాకు మీ గురించి మనకు మీడియా గౌస్ బాయ్ చెప్తుంటారు మీ గురించి. ఎక్కడ కూడా లాస్ట్ టైం జరిగింది వేరే, ఇప్పుడు ఇద్దరు కలిసిన దాంట్లో వేరే. అంటే 100% ఏ సమస్యకైనా సరే ఇద్దరు కలిసి తీసుకెళ్తాం 100%. ఈ 4-5 ఇయర్స్ ఏంటంటే స్టేట్ వైడ్ గా ముస్లిం సముదాయాల కోసం కొంచెం వర్క్ చేశాను. నిన్న కూడా చంద్రబాబు గారితో కూడా మాట్లాడాను. కాబట్టి నెల్లూరు గురించి మన కుమారన్ చూస్తున్నారు. అవును, అంటే సమస్యలు ఎక్కువైపోయినాయి మా నెల్లూరులో. ఖచ్చితంగా నెల్లూరు ఫస్ట్ మన ఇంటిని చక్క పెట్టుకున్న పోదాం బయటకు. ఇది కరెక్ట్. కాబట్టి ఇక నెల్లూరు గురించి అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా స్వర్ణకారుల గురించి మాట్లాడారు కదా, ఎంత బడ్జెట్ 10 కోట్ల
అంటే ఇచ్చింది 10 కోట్లున్నా మనకు హామీ ఇచ్చింది 10 కోట్లు ఇంకా దానికన్నా ఎక్కువ ఇస్తామని చెప్పేసి నేను ఫజల్ నిన్న మాట్లాడుకున్నాం మీ గురించి గత 2019లో మన అజీజ్ భాయ్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా ప్రోగ్రామ్ కి 5,000 మంది స్వర్ణకారులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో మేమంతా వచ్చాం సార్ అక్కడికి. ఆ ప్రోగ్రామ్ లో మీరు మా మీద దయదలిచి 10 కోట్ల రూపాయలు తక్షణ సాయం కింద మంజూరు చేస్తామని చెప్పి చేశారు సార్. ఆ ఫైల్ అట్టాగి ఆగిపోయింది సార్. కాబట్టి దయచేసి మన ప్రభుత్వం ఈ ద్వారా మేము సరళంగా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. స్వర్ణకారులు కూడా ముస్లింస్ లో చాలా మంది ఉన్నారు. తప్పకుండా ఆ ఫైలే కాదు, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి స్వర్ణకారులను ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 10 కోట్లు శాంక్షన్ చేస్తాం, అది అమలు చేస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తాం. థ్యాంక్ యూ. ఇది ఓల్డ్ సమస్య ఇది. ప్రస్తుతానికైతే అది వాళ్ళు చూసుకుంటారు, వేరే వాళ్ళు కమిటీ మార్చేసి వాళ్ళు చూసుకుంటారు. ప్రస్తుతానికైతే నెల్లూరు గురించే మాట్లాడదాం. నెల్లూరు గురించే ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకొని చెప్పినట్టుగా. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళకి కొంచెం హెల్ప్ కావాలంటే చిన్న షాప్ అది ఇంకా అంటే సరే ఓకే ఓకే కమ్మలకి వాటికి ఏంటంటే పైన వస్తాయి. మామూలు లాంగ్ లాగిస్తాయి వాటికి పెడతారు. అది పక్కన షాప్. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసి మనకు చేతితో దింపే బొమ్మలు వస్తాయి, పెద్ద పెద్ద బొమ్మలు వస్తాయి చేతితో దింపు. ఇక్కడ ఆర్కే వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఇటు చేతితో దింపుతారు, వాళ్ళు వచ్చి ఇటు కొట్టి దింపుతారు, వీళ్ళు ఇటు దింపుతారు. వాళ్ళ ఇద్దరి మధ్య సమస్య ఒకటి వచ్చింది. పోలీస్ కేసులు కోర్టు కేసులు దాకా వెళ్ళిపోయారు. అంటే మనం అంత దూరం అంటున్నాం కానీ వీళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. దానికి సంబంధించి కూడా నెక్స్ట్ మాట్లాడేసి ఉంటారు. మనం అయితే ఎవరికి సపోర్ట్ చేయాలా, ఎవరిని వ్యతిరేకిస్తున్నాం. మనం ఒకటే వ్యతిరేకిస్తాం. ఏం వ్యతిరేకిస్తాం అంటే ఈ రోజు నువ్వు కోర్టు ద్వారా కేసులు వేస్తే రేపు నాన్న లోపల అతను కావచ్చు, మార్వాడి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు కేసులు వేస్తే పరిస్థితి ఏంది? అసలు కేసులు అనేది ఉండకూడదు, పరిష్కారం మన మధ్య అయిపోవాలి. లేదు పని మీద వచ్చి మాకు కత్తి ఎప్పుడు కావాలన్నా అన్నని అడుగుతాం, మాకు కత్తి ఇస్తాడు. నమస్కారం సార్, మీరందరూ సహాయం చేయాలా? సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. మీరు చెప్పకపోయినా సైకిల్ వస్తుంది. థ్యాంక్ యూ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఏంది శివలింగాలు ఇవే? శివలింగాలు ఇంకా ఉన్నాయి. అంటే ఏంది? షోపీస్ ఇక్కడ కాంటా దగ్గర పెద్ద కావాలంటే కూడా ఉంటుంది ఇంట్లో. మండే రోజు ఇచ్చినప్పుడు అవునా? సరే అచ్చా ఎక్కువ ట్రాన్స్పరెంట్ బయట ఇవ్వండి. ఎంతది? తీసుకోండి సార్. అట్లా కాదు, దేవుడిది. నేను మళ్ళా తీసుకుంటాను. అంటే తీసుకోకూడదు ఫ్రీగా అనేసి. సరే సాయం చేయండి బాయ్. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్. నమస్కారం. సరే సైకిల్ గుర్తు కొట్టేసి సాయం చేయండి బాయ్. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాము. ఈసారి మనకి ఎంపీగా మంచి వ్యక్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. 2 సైకిల్ కేసు సాయం చేయండి. థ్యాంక్స్. నమస్కారం సార్, మీరందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. నమస్కారం, బాగున్నారా? సరే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి. రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి. గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాను, అందరినీ కలిసాము. ఈసారి మన నెల్లూరు సైకిలే కేటాయించారు. మనకు మంచి వ్యక్తిగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. 2 సైకిల్కే సాయం చేయండి.
మరి సైకిల్ కేసు సాయం చేయాలా? ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. वोट है नहीं मोहन మీలాంటి వాళ్ళు కావాలి మాకు. పబ్లిసిటీ చాలా బాగుంటది. పర్సనల్ గా అది చెప్పండి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. రెండు సైకిల్ ఏమో మా చిన్నటి మిత్రుడు. మా తమ్ముడు అంతే. ఏంది ఇది హోల్సేల్ మావా? అంటే హోల్సేల్ అంటే మెటీరియల్ బయటికి చూపిరు, డిస్ప్లే ఉండదు, షోరూమ్ లాగా ఉండదు. అంటే మనకు కావాలా కస్టమర్ ఒక ఐటమ్ ఎన్ని రకాలు, ఎన్ని పీసులు. నిజంగా అది గోల్డ్ షాప్ ఉంది కదా, అది ముత్తుకూరు రేట్ కాదు, ముత్తుకూరు గుర్తురాట్లో. పావుజన్ చంద్రశేఖర్ అంటే కొత్త వ్యాపారం చేస్తాడు, చిరంజీవి యువత. ఓ, చిరంజీవి ఫ్యాన్స్. అంటే మీరు చెప్పేది 19 ఆ టైంలో ఉన్నా, అప్పుడు చిన్నపిల్లడు ఏంటావు నువ్వు. ఇప్పుడు నీకు గడ్డం అన్నీ వచ్చేసి స్మార్ట్గా అయిపోయి ఉంటాయి. పెళ్ళి అయిపోయిందా? మీరు అందరూ సహాయం చేయాలా సైకిల్ గుర్తు కొట్టేసి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వచ్చాను. ఇప్పుడు మనకి ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో రాకముందే ఎన్నో చేస్తున్నారు, అన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి. అటువంటి వ్యక్తులు మనకు ఉంటే మనం బాగుంటాం, మిగతా విషయాలు మనకు అనవసరం. మన నెల్లూరులో మనం వేసే సైకిల్కి మనకు కనిపించేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మనకు కనిపించేది పొంగూరు నారాయణ గారు. మన సమస్యలు చెప్తే వినేది వాళ్ళిద్దరూ మనకు అందుబాటులో ఉంటే వాళ్ళు మనకు కాదు కానీ నిజంగా పేదవాళ్ళు, కష్టాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి సాయం చేస్తారు. ఇప్పుడే స్వర్ణకారులందరితో కూడా, అసోసియేషన్ అందరితో కూడా మాట్లాడితే అన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా మన వంతుగా మనం చేయగలిగింది మనస్ఫూర్తిగా అందరికీ ఆమోగ్యయుతమైనటువంటి విషయాన్ని చేసి పెడతాం. సరే, మీరందరూ చేయాల్సిన సహాయం ఏంటంటే, అవకాశం దొరికింది ఇప్పుడు దాకా ఒకసారి ఎంపీ బాగుంటారు, ఒకసారి ఎమ్మెల్యే బాగుంటారు, ఒకసారి ఎమ్మెల్యే బాగుంటారు, ఒకసారి ఎంపీ బాగుంటారు. భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి నెల్లూరు పరిస్థితి. ఈసారి ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడ్డారు మనకు. వాళ్ళని గెలిపించుకుంటే ఈ రౌడీజము, ఈ పోలీసు దౌర్జన్యాలు ఇవన్నీ ఏం లేకుండా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అవును, లాంగ్ బ్యాక్. నమస్కారం. సరే, మీరు అందరూ సైకిల్కి సాయం చేయండి. మీరు అందరూ చేయాలి మనస్ఫూర్తిగా. ఎందుకంటే మనకు పర్సన్స్ మంచి వాళ్ళు, అంత మించి నేను చెప్పలేను. థ్యాంక్ యూ బాబు గారు. హాయ్, ఏం పేరు నీ పేరు? అనీస్. అంటే నువ్వు బిజినెస్ స్కూల్కి వెళ్తూ బిజినెస్ కూడా నేర్చుకుంటున్నావా? అదే, సాయంత్రం పూట వచ్చి బిజినెస్ ని అబ్జర్వ్ చేస్తున్నావు అనమాట. మీ డాడీ ఏం బిజినెస్ చేస్తాడు? హోటల్. రైస్ అంతా. ఓకే. నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటావా, రోజుకి ఎంత బిజినెస్ చేశాడు డాడీ అనేసి? ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కరేనా? ఎన్నో తరగతి నువ్వు? ఎన్నో క్లాస్? విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్? 4th క్లాస్. జెండా వీధిలో మన ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా షాదీ మందిర్స్ ఉన్నాయి. అవును. అవునా? ఓకే. నౌషాద్ మాకు మంచి. ట్రాఫిక్ మీ పెద్దన్న సమీర్ మా ఫ్రెండ్. అవునన్నా, ఫస్ట్ వచ్చేది ఏంటన్నా? అక్కడి నుంచే కదన్నా, అక్కడి నుంచే కదా. నమస్తే అమ్మ. సరే, మీరు అందరూ సాయం చేయండి బాయ్. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి.
మా వయసు ఏం పెరుగుతుంది, మీ వయసు ఏం పెరగటంలే. సరే అందరు సాయం చేయండి అమ్మా, సైకిల్ గుర్తు కొట్టేసి. సరే మా సైకిల్ గుర్తు కొట్టేసి సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్. నమస్కారం. సరే మీరు అందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయాలా? ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ అన్న. ఈసారి మీరు అందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయాలన్నా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. అన్నా చాలా చాలా థ్యాంక్స్ అన్న. బాగున్నారు కదన్నా? బాగా కొంచెం ముందుగా వీడు వచ్చేస్తున్నారు వెనక్కి. ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో విక్రమన్ననే వేయండి. విక్రమన్నకి జారీ చేశారు. దేశ రాజ్యాంగం ఆకుటి రద్దు చేయలేదని మీరే అవును పట్టండి. నరేంద్ర మోదీ అన్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్లో జరిగిన మహిళా వాళ్ళంటే స్పీడ్గా ఇట్లా అంటారు. అంబేద్కర్ స్వయంగా వచ్చి రాజ్యాంగాన్ని మార్చమని చెప్పినా, రిజర్వేషన్ రద్దు చేయమని చెప్పినా అది సాధ్యం కాదని మేడం తీసుకోండి, మీరు తీసుకోండి. లేదు ఇది టీ సారే తాగేది. అవునా? ఆయన ఒప్పుకోండి. భలే గుర్తుంది కదన్నా మీకు. బ్రహ్మాండం ఉందన్నా. మన వాళ్ళకి మోదీ ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్ తొలగించాలని కాంగ్రెస్ తప్పుడు చేస్తోందని బీజేపీ ఆరోపించింది. వస్తున్నాం లక్షణంగా అన్నకి ఏం కావాలో చేసి పెడతాం మనస్ఫూర్తిగా. కాంగ్రెస్ మతపరమైన ఉద్యోగులకు పాల్గొంటోందని ఒక వర్గాన్ని ఆకర్షిస్తూ చాలా వేడి కదన్నా, మీకు అలవాటు అయిపోయిందా? ఇలాగే చేస్తున్నాం. గురించి రాజ్యాంగం చెప్పలేదని, అయితే భారత రాజ్యాంగం పేర్కొన్న విలువలకు కాంగ్రెస్ ఎప్పుడు నమస్తే అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టీ తాగాను. మా ఝాన్సీ తాగు. ఫస్ట్ ఝాన్సీకి. ఝాన్సీ ఝాన్సీ ఓహో మన ఆర్నమెంట్స్ లో వచ్చేటి ముందర
ఉంగరాలు కానీ ఉంగరాలు హారాలు దేనికైనా చిన్న తీసుకోండి. అదేలే ఇప్పుడు దీంట్లో కూడా గొడవలు. ఇప్పుడు మీరు కింద నుంచి కొడతారా పై నుంచి కొడతారా? వీళ్ళు వచ్చి కింద నుంచే కొడతారు. చేత్తోనే అదే హ్యాండ్ మ్యాన్ ఇది. పై నుంచి కొట్టే అది మిషన్ వేరే. మిషన్ వేరే. అదే అదే కోర్టుకి వెళ్ళింది కేసులు మీద. అది వేరే. మొత్తం మాన్యువల్ ఇది. పాత పని చేస్తారు. నాకు తెలిసి ఆ అచ్చు చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు కదా. ఇదంతా కోయంబత్తూరు, అహ్మదాబాద్ ఆ సైడ్ నుంచి కోల్కతా. కోల్కతా అదే ఆ నుంచి చేత్తో కొట్టి 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 ఒక టైంకి అవుతుంది అదే. అది మొత్తం కొట్టి వాళ్ళు ఒక డై సాచలు వేసి అచ్చి వేస్తారు. బాగా దాన్ని క్లీన్ చేపిస్తారు. బ్రేక్ వేసుకొని దాన్ని దించితే షేప్ మొత్తం వచ్చేస్తుంది. బొమ్మ కానీ, లక్ష్మీ బొమ్మ కానీ, రామ్ పరివార్ కానీ. మా చిన్న పని కాదు. థ్యాంక్ యూ సోదరా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికి రుణపడి ఉంటాం. మీరు అందరూ సహాయం చేయాలా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. థ్యాంక్ యూ సోదరా. ఆల్రెడీ ఇచ్చినారు కరపత్రం. సార్ మీరు అందరూ సాయం చేయాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాం బాయ్, చాలాసేపు మాట్లాడుకున్నాం మన ఇద్దరం కూడా. ఈసారి సహాయం చేయండి. మన సైకిల్కే ఇచ్చారు నెల్లూరుకి. మంచి వ్యక్తులుగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. మీరు ఆ రోజు నాతో చాలాసేపు మాట్లాడారు. వస్తా బాయ్. థ్యాంక్స్ బాయ్. థ్యాంక్ యూ సార్. సరే మీరు అందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయాలన్నా. ఎంపీగా చెప్పబడలేదు. ఎంపీగా అడిగి ఏం మాకు చెప్పకుండా ఏంది మీరు సడన్ గా అంత క్లోజ్ గా ఉంటారు అనిల్ కుమార్ యాదవ్ అన్న. మేము 5 ఓట్లు ఉంది, 5-6 ఓట్లు మాది పడాలతో పాటు. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. సరే మీరు అందరూ సాయం చేయాలి బాయ్. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. డెవలప్మెంట్ తమ్ముడు నమస్కారం. తెలుసు ఏం తెలుసు కదా. మీరు తెలియదు కానీ ఆయన తెలుసు. సరే మీరు అందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయాలి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఈసారి మీరు తప్ప ఇంకెవ్వరు కాదు అన్న. ఇది గ్యారెంటీ చెప్తాం. నిలబెట్టు అన్న అన్న చాలా థ్యాంక్స్ అన్న. మర్చిపోతున్నా థ్యాంక్స్ అన్న. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్. సైకిల్ గో థ్యాంక్స్ అన్న. ఎక్కువ మాట చెప్తాను కాదు కానీ సంవత్సరం అన్న థ్యాంక్స్ అన్న. డ్రెస్సింగ్ తుమారా డ్రెస్సింగ్ అన్న ఫుల్ డ్రెస్సింగ్. ఓకే ఎఫర్ హెట్ థ్యాంక్ యూ అన్న. చక్రం ఇంకా కృష్ణుడు చక్రం లాగా. సరే మీరు అందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. థ్యాంక్స్ అన్న. నమస్కారం. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. తప్పకుండా వచ్చిన ఇవన్నీ అచ్చులన్నా ఇప్పుడు ఆడ కొడుతున్నారు కదా, దానికి సంబంధించింది. దానికి బేస్లు సెట్ చేస్తే అక్కడ బంగారు ఇస్తారు. పర్లే ఇక్కడ చూసుకొని దాని ప్రకారం మనం ఆడ వర్క్ చేస్తాం. వాళ్ళకి ఏం మోడల్ కావాలి అదే అక్కడ కొట్టేది చూస్తే దానికి మోడల్ ఇది. అదే అదే దీన్ని చూసి ఎంత పడుతుంది మనకు అర్థం అవుతుంది. అంత క్వాంటిటీ అంటే అంత వర్క్ మనం చేస్తాం. సూపర్. సరే మీరు అందరు సైకిల్ గుర్తు కోటే సాయం చేయాలన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. అన్నోళ్ళకి చపాతీ
దేవుడి వల్ల 100% ఎవరు కూడా మనకు ఈయన ఉండేవాళ్ళు కదా మంతు మురళీరెడ్డి అని మా ఫ్రెండ్ ఆయన ఇప్పుడు మన విపిఆర్ గారి దగ్గర కొండ మీద పిఆర్ఓగా నేనే జరిపించాను. అదే అన్న మీ గురించి చెప్తా ఉంటారు నాకు. థ్యాంక్స్ అన్న. అందరూ కూడా చెప్పండి ఎంపీ ఓటు ఎమ్మెల్యే 100%. మీ చెప్పలే అందుకోసం. సైకిల్ గుర్తుకు ఓటేయాలమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. సొంత నువ్వు బాగా నమస్కారం పెడతావు అమ్మా. ఇందాక అక్కడ అన్నా ఇది మన షాపు. కూర్చోండి కూర్చోండి 2 నిమిషాలు కూర్చోండి. రండి లోపల రండి. ఉస్మాన్ తెలుసు కదా, 43 యూనిట్ ఇన్ఛార్జ్. సూపర్. మోస్ట్ సీనియర్ టీడీపీ కార్యకర్త, ప్లస్ వాళ్ళ ఇంట్లో అంతా చెప్పాల్సిన అవసరం లేదు, అంత పర్టికులర్ 43 యూనిట్ ఇన్ఛార్జ్. మా అండర్లో 6 బూత్స్ ఉంటాయి. అవునవును. మీకు ఇప్పుడు అదే వీళ్ళు దించేది అక్కడ. ఓకే ఇట్లా కొడతా ఉంటారు. చేత ఉండేది ఇదే ఇది హ్యాండ్ వర్క్, చెక్కింది అచ్చు తగ్గదు హ్యాండ్ వర్క్ చేసింది. ఇది ఇలాగనే వస్తాయి, ఇది కూడా ఆల్మోస్ట్ అలాగనే వస్తాయి. నేను అచ్చు చూసా ఇట్లా ఇట్లా కొడుతున్నారు. అది వేరే. ఇది చేత్తోనా? చేత్తో ఎట్లా చేస్తారు? చేత్తో పోగొరతో కొడతాం. వెయిట్ చేసుకొని ఇలాంటివి పోగర్స్ వస్తాయి. ఇలాంటివి అంటే ఎగ్జాంపుల్ గా పోగొర్స్ ఉంటాయి, దాంట్లో వర్క్ చేస్తారు. రివర్స్ లో కొట్టాలి కదా? ఉంటాం. రివర్స్ లో కొట్టాలి. రివర్స్ కాదు, ఇట్లా స్ట్రైట్ గానే పెట్టి ఆ విధంగానే పెట్టి కొడతారు. మాన్యువల్ గా చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి దీంట్లో. ఇంకా చిన్నవి ఉంటాయి. ఇది పెద్ద బొమ్మ, ఇది ఇంకా చిన్నవి ఉంటాయి. ఫేస్ కూడా బాగా కనబడినట్టు చేస్తారు. మాట్లాడాలి షాన్వాజ్. షాన్వాజ్ బొమ్మ బాబా అవని మేమిద్దరం ఇక్కడ ఉండేది. షాన్వాజ్ షాప్ ఇది. అవునా? ఇప్పుడు అదే ఇవ్వడానికి వెళ్ళినాడు ఐటమ్. ఆయన నాకు మంచి ఫ్రెండ్. షాన్వాజ్ బాబా. మీరు వాళ్ళ బావా? ఓకే ఓకే. షాన్వాజ్ అక్క ఇద్దరే. మేము వివేకానంద రెడ్డి గారి దగ్గర నుంచి బాగా ఆ లడ్డు ముసావిరుల్లా ఆయనతో బాగుంటాడు. నాకు మంచి ఫ్రెండ్ ముసావిరు. మేము 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 బాగా కలిసి చాలా ప్రయాణం చేసాం చాలా సంవత్సరాలు. ఆయన మొబైల్ సరే సరే సైకిల్ గుర్తు కోటే సాయం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. అన్న ఉండండి అన్న. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. పసుపు బాగుందన్న. ఈసారి మీరందరూ సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ ఏం వర్క్ జరుగుతుంది అన్న? పాత గోల్డ్ తీసుకుంటారు. ఓకే ఓకే. మా పని వాళ్ళు ఇస్తారు చేసుకుంటారు. డైలీకి 5,000 కావాలంటారు. థ్యాంక్స్ అన్న. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్. డెవలప్మెంట్ సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. చూడండి కొంచెం మీరందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయాలి బాయ్. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. నమస్కారం. లయన్స్ క్లబ్ మెంబర్. అక్కడ చాలా ఎఫెక్టివ్ తమిళమడుగులో కోహూరు నియోజకవర్గం. రావణవాడికైనా ఇబ్బంది ఉంది. మేడమే కదా ప్రశాంత్ రెడ్డి మేడం. మొత్తం ఆడే ఉంది. మీరు ఎలా ఉన్నారు బాయ్? అదృష్ట జాతకుడా? దావనముడికి ఏం డెవలప్ అయిపోయిందన్న ఒక 10 సంవత్సరాలకి ఇప్పటికి. నేను మొన్నటిదాకా ఉన్నాను, ఇప్పుడు మారిపోయాను.
వైసీపీలో ఉన్నాడు ఆయన. అదే దాని తర్వాత ప్రజెంట్ టీడీపీలో. సార్ మీరు అందరూ సాయం చేయండి అన్న. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. నా ప్రొఫెసర్ చాలా అయిపోతుంది కదా. చాలా యాక్టివ్ అన్న పాలిటిక్స్ అయితే చాలా యాక్టివ్. మన ఇంతియాస్ ఎక్కువ ఉంటాడు. నేను ప్రాపర్ ఉండే బాలాజీ నగర్ ఉండేది. బాలాజీ నగర్ అన్న. అదే అవునన్నా. పవన్ కళ్యాణ్ దాంట్లో తిరిగాము. స్నానం చేస్తున్నా. నమస్కారం సార్ మీరు అందరూ సైకిల్ గుర్తు కోటే సాయం చేయాలా? మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని అడగతా. అదే ఫస్ట్ ఇప్పుడు దీంట్లో కూడా దీవా మళ్ళీ వచ్చేసాము మనం. అంతే కదా? అంతేనా? అదే ఆనం అభిమానం. లేకపోయినా ఈయనున్న ఒక టీ ఓ బిస్కెట్ ఇస్తాడు, డబ్బులు తీసుకోడు. ఇక్కడ కిల్లి ఉంటుంది. సైకిల్ గుర్తుకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సాయం చేయండి అన్న. నమస్కారం ఉన్నాయి సార్. మీరు అందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ అండి. అన్న నమస్కారం అన్న. సూపర్ అన్న. జై తెలుగుదేశం. ఈసారి మన ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు రెండు మిస్ కాకూడదు అన్న. అదే అన్న, ఇంకా మీరు కండేయంగానే చాలా తృప్తి. థ్యాంక్ యూ అన్న. సరే సాయం చేయండి అన్న. సైకిల్ గుర్తు కొట్టేసి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చినప్పుడు మీతో కొద్దిసేపు మాట్లాడానన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మన మంచి వ్యక్తులుగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. సాయం చేయండి అన్న. థ్యాంక్స్ అన్న. సరే మీరు అందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. సరే మీరు అందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయాలా? ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇది ఎక్కడ అమ్ముతారు? ఇది బయట ఇక్కడేనా? అన్నపూర్ణ హాల్ అంటే పోస్ట్ ఆఫీస్ సందులో ఇది సపరేట్ గా అమ్ముతారు. సైజు ఏసీ ఆపుతుంది కదా. ఇది అవసరమైంది మొన్న. నమస్కారం. సరే మీరు అందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయాలా? ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనం ఏం చేస్తాం వ్యాపారం? వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మ్యానుఫ్యాక్చర్ తయారు చేసినప్పుడు వాళ్ళకి తరుగు వస్తుంది. ఆ తరుగు మనం తీసుకొని మళ్ళీ ప్యూరిఫై చేసాం. ఓకే ఓకే. తరుగుని చైన్ ఉంది, చైన్ ఉంటే ఇస్తే కాదు ఎగ్జాంపుల్ చైన్ ఉంగరం డబ్బులు కావాలంటే ఇస్తే పెట్టి ఓకే. అదే వస్తువు కానీ ఇప్పుడు వర్కర్లు పనిచేస్తారు, మిగులుతాయి తరుగు, ఆ తరుగు అమ్ముతుంటారు. ఓకే. ఏ రోజు కాదు ఆయన మొత్తం మళ్ళీ ప్యూరిటీలో దాన్ని మళ్ళీ ఫైనాన్షియల్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. మీరు అందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. అవకాశం వచ్చింది. ఇక్కడ ఏందన్నా బాక్సులు అంటే వస్తువులు ఏం కావాలి? టూల్స్ మొత్తం రెడీ అయిన తర్వాత బాక్సులు కానీ పట్టారా కట్టెలు మొత్తం మనకి ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చారన్న. వచ్చి మిమ్మల్ని కలిసే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి. నా పేరు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి. థ్యాంక్స్ సార్. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు. థ్యాంక్స్. కోటే సాయం చేయండి బాయ్. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్. సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. నమస్తే. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్. నమస్తే. నమస్తే అన్న. ఈసారి మీరు అందరూ సాయం చేయండి అన్న. సైకిల్ గుర్తుకి ఓటేసి
ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఏంది అవునా? నమస్తే బాయ్. సరే మీరు అందరూ సాయం చేయాలి బాయ్. సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. అలా వద్దన్న ఒక చిన్న గ్లాస్లో పోసింది. ఈ మజ్జిగ గురించి చెప్తా ఉన్నాడు మా జాఫరు. ఈసారి మీరు అందరూ సహాయం చేయాలా? సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ సార్. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. నమస్తే అన్న. సార్ మీరు అందరూ సహాయం చేయాలి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అన్న. చెప్పేసి సార్ మీరు అందరూ సాయం చేయాలా? సార్ మీరు అందరూ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. నమస్కారం. సైకిల్ గుర్తు కొట్టే సహాయం చేయాలా? ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. అన్న నమస్కారం అన్న. ఈసారి సహాయం చేయండి అన్న. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. సహాయం చేయాలా? ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. సార్ మీరు అందరూ సాయం చేయాలి బాయ్. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. థ్యాంక్స్ బాయ్. సార్ మీరు అందరూ చేయాలా? మీకు మన ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. తెలుగు కూడా తెలుసు మొత్తం నేను తెలుగే మాట్లాడుతున్నాను. నేను హిందీ మాట్లాడితే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి అసలు అర్థం కాదు. తెలుగు మాట్లాడితేనే అర్థం అవుతుంది. తెలుగు వచ్చంట, అందుకు స్పష్టంగా తెలుగులో చెప్తున్నా. లేదంటే నేను హిందీ మాట్లాడితే ఆయనకు అర్థం కాదు అంటున్నా. ఏ హమారాకో సైకిల్ సింబల్ కో ఓట్ దాల్నా, హమారాకో ఎంపీ సాబ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సాబ్ పొంగూరు నారాయణ అట్లా చెప్తే అర్థం కాదు ఆయనకి. అందుకు తెలుగులో చెప్తున్నా. సరే మీరు అందరూ హెల్ప్ చేయండి. పెట్టిండి వస్తాను. ఎలక్షన్ లోపల మీరు మీటింగ్ పెట్టిండి. మీకు ఏమి కమిట్మెంట్స్ కావాలో చెప్తే అవన్నీ మన ఎంపీ గారి దగ్గర నుంచి, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి చేపిస్తాం. మీరు చెప్పండి. మీరు ఏ టైం చెప్తే ఆ టైం వస్తారు. రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్నాం సంగతి మీకు తెలుసు. వచ్చిన తర్వాత మేము ఏం చేయాలో మీరు ఏం చెప్తే అది చేసి పెడతాం అంతే. సరే సాయం చేయండి అన్న. సైకిల్ గుర్తు కొట్టేసి అందరికి కూడా చెప్పండి అన్న. వస్తాం. సరే మీరు అందరూ సాయం చేయాలా? సైకిల్కి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. నమస్కారం చిరంజీవి గారు. సరే మీరు అందరూ సహాయం చేయాలా? ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి 2 ఓట్లు, ప్రభాకర్ రెడ్డి గారి, నారాయణ గారికి సహాయం చేయాలా? సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. మంచి మెజార్టీ ఇండి. మీకు ఏం పని కావాలన్నా చేసి పెడతాం. మన వాళ్ళు అందరూ ఉన్నారు. నమస్కారం. బాగున్నారా? వచ్చాము. గతంలో కూడా చాలాసేపు మాట్లాడాం పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చినప్పుడు. సరే మీరు అందరూ హెల్ప్ చేయాలా? సైకిల్కి ఓటేసి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2. అన్న నమస్తే. సరే అందరూ సైకిల్కి ఓటేసి సాయం చేయండి అన్న. ఎంపీ, ఎమ్మెల్యేకి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి.
నమస్కారం నమస్కారం నమస్కారం. సరే మీరందరూ సాయం చేయాలా? సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఏమైంది భయ్యా? బండ్లు పడ్డా తాత గిరిగి గాడి అబ్బా ఉదల్పూర్ దాకా పడాను. అల్లా దేవాలా ఏమలా మంచిది అబ్బా. తార్ రోడ్డు అది నాగలి వచ్చి చీల్చుకొని పోయి ఉండింది క్రాసింగ్. మేము క్రాసింగ్ లో వచ్చేటప్పటికి అర్థం కాదు, స్ట్రీట్ అయిపోయింది బండి. మీరు దాని తగ్గట్టుగా స్పీడ్ తోలుంటారు. లేదు 50 ఉన్నాను మేము. అదే ఫోన్ చేస్తే ఇప్పుడే వస్తుంది. ఏం కదా భయ్. సరేనా? సరే మీరు అందరూ సాయం చేయాలా? ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. థ్యాంక్స్. హార్డ్ వర్క్ థ్యాంక్స్ బాయ్. నమస్కారం. సరే సాయం చేయండి. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్. 29/4/24 71,600 ఈరోజు రేట్ అదే ఏంది? 71,600 గెలిపింది బంగారమా? 75,100 రూపాయలకు వచ్చింది, తగ్గింది మళ్ళీ. ఊరి ఇంకా దాన్ని కొనుక్కునే వాళ్ళు ఎవరు? దాన్ని కొనుక్కొని వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు? నమస్కారం నమస్కారం నమస్కారం. ఈసారి మీరందరూ సాయం చేయండి. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సైకిల్ గుర్తుకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సార్ అందరూ సాయం చేయండి. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. పెయింట్ కొట్టేశారు అది ఇంకా మన చక్కరకే. నమస్తే. కలకత్తా జైపూర్ నుంచి ఇక్కడ కాలనీలో ఉంది హోటల్ మొత్తం. కాలనీలో తెలుగు వచ్చా? తెలుగు వచ్చా? ఓకే. ఈసారి సైకిల్ గుర్తు కొట్టేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. హరిబాయ్ థ్యాంక్స్ అన్న. చాలా సీనియర్స్ ఉన్నగారులు. నమస్కారం అన్న. మీకు చెప్పలేదన్న, మీరు 10 మంది చెప్పి సహాయం చేయండి అన్న. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. కుమారన్న అన్నా లేదన్నా, చాలా దూరం వెళ్ళిపోయాము. ఇంకా మన షాప్కి రావాలి అని. అది ఆఫీసు, ఇది వర్కింగ్. ఓకే. మీకు కూడా వర్క్ వచ్చానా? పుట్టినరోజు ఇదే కదా, మీరు చేస్తారా? మొత్తం ఒక ప్లేట్లో అంటించుకుని ఇంత దాంట్లో రాలేదు. మొత్తం స్టోన్స్ అయ్యి ఆ డిజైన్ సెటప్ చేస్తారు. ఆ డిజైన్స్ చేసి డాలర్ లాగా, ర్యాకెట్ లాగా డిజైన్స్ తీసుకుంటాం అట్లా. ఇది కూడా వ్యాక్సే. ఇది గోల్డ్. ఓకే. ఫస్ట్ ఇది వ్యాక్స్. అంటే దీంట్లో అంతా సెట్టింగ్ అయిన తర్వాత వేడి చేస్తే కరిగిపోద్ది. బంగారం కదమ్మా, చూస్తాం. కుసుమా రండి, మీదే కదా ఆచార్యులు. ఇయర్ రింగ్స్, లాకెట్స్ ప్రతి వస్తుంది. అదే కుమారాన్ని అడుగుతా ఉన్నా, అన్న మీరు పని చేపిస్తారు, మీకు పని వచ్చా అంటే లేదు నేను చిన్నప్పటి నుంచి పని అంటే చదువుకుంటూ పని నేర్చుకొని 10th అవ్వగానే షాప్ పెట్టాను. ఓ అప్పట్లోనే. ఇప్పుడు అర్జెంట్ వెళ్ళాలి కుమారన్న మీకోసం. ఇక్కడ రాకపోతే మీకు వచ్చి కనిపించాలా, మన అంగట్లోకి అడుగు పెట్టాలంతే. మళ్ళా పర్సనల్ మనం కలుస్తాం. థ్యాంక్స్. పరిగిస్తాను, చాలా లేట్ అయిపోయింది, అర్జెంట్గా వెళ్ళాలి. సరే మీరు ఇచ్చుకొని కంప్లీట్ చేయండి, మళ్ళీ నేను వేరే దగ్గరికి వెళ్ళాలి. సార్
థ్యాంక్స్ అండి. సార్ అందరూ సాయం చేయాలి. లేదు లేదు మనం అదే కదా. అదే అదేంది అర్థం. మన ఎంపీ గారిది ఎమ్మెల్యే గారిది ఇద్దరిది సాయం చేయాలి మీరు అందరూ. ఖచ్చితంగా సారీ చేసింది ఎవరికి థ్యాంక్స్ అన్న. ఇది ప్రచారం లేదు. 10 మంది 10 దగ్గరలో వర్క్ చేస్తేనే కదా. అందరూ ఒకే దగ్గర ఉన్నాం అనుకో ఏం ఉపయోగం లేదు. అల్లుడు ఆయన ఇస్తే అవునా అన్న మీరు వచ్చి అన్న మీకు చెప్పలేదు కానీ దాన్ని ఏమంటారు మీరందరూ 10 మంది చెప్పండి అన్న. థ్యాంక్స్ అన్న. ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఈసారి పక్కా ఒకసారి వచ్చాం సైకిల్కి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు. ప్రశాంతంగా స్నానం చేసి రిలాక్స్ ఆడికి నువ్వు పోయేస్తా. అదే మన షాపా నవాబు గారు ప్రశాంతంగా మనం చెమటలతో ఉంటే ఆయన ఫ్రెష్గా రెడీ చేసి అదృష్ట జాతర కూడా. సరే మీరందరూ చేయాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు. నమస్కారం అన్న. నమస్కారం అన్న. గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రెండు సైకిల్కి సంతోషం. దాంట్లో చూసి అవునన్నా. అవును థ్యాంక్ యూ. మంచిదన్న మంచిదన్న. వస్తామన్న. అందరికి చెప్పండి అన్న ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు మిస్ కాకూడదు. అదే పనిలో ఉన్నారంటారా? థ్యాంక్స్ అన్న. అన్న అందరూ నమస్కారం. సరే మీరు అందరూ సహాయం చేయాలా. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాము. ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు వస్తామన్న. నమస్కారం తల్లి. అమ్మా సరే మీరందరూ సహాయం చేయాలి తల్లి. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఒక బోండా ఎంతమ్మా ఇప్పుడు? 10కి 4. మీ దగ్గర మేలే న్యాయంగా ఉంది రేటు. నూనె ఎంత పడిందమ్మా? నూనె ఎంత ఉంది ఇప్పుడు కేజీ? వద్దు ఇప్పుడేమొద్దు. ఇప్పుడు అమ్మా ఒక్కటి చాలు తల్లి. మీరు కూర్చోండి ఏం కాదు. అమ్మా ఈ ఆఫీస్కి ఫస్ట్ టైం రావటం నేను. కూర్చోండి కూర్చోండి. మీరు కూర్చోవాలి అక్కడ. లేదు వచ్చేసి పరిరక్షణ సంస్థ ఆఫీసు వీళ్ళంతా మర్చిపోతుంది తెలుసు. నమస్కారం. అంటే మనం ఉండేది బంగారు పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మాకు చేసేందుకు పని దొరకదు, తినేందుకు తిండి దొరకదు. దీనికి ముఖ్య కారణం కార్పొరేట్ మాల్స్ మరియు ముఖ్యంగా వలస కార్మికులు అధికంగా రావడం. కావున వలస కార్మికులను అదుపు చేసేందుకు స్థానిక స్వర్ణకార సంఘాలకు పూర్తిగా అధికారాలు వచ్చే విధంగా ప్రభుత్వంలో అన్ని శాఖలు సహకరించే విధంగా చేయాలని మనవి. స్వర్ణకార కార్పొరేషన్ లేదా స్వర్ణకార బోర్డు ఏర్పాటు చేయాలి. ఇక్కడ మనకు అది లేదు. మేనిఫెస్టోలో మనం బోర్డు పెడతారని హామీ ఉందా? ఇప్పుడు ఇచ్చున్నారా? కార్పొరేట్ మాల్స్ను కట్టడి చేసి స్థానిక స్వర్ణకారులకు పని కల్పించాలి. తాలిబొట్లు, మెట్టెలు స్వర్ణకారుల వద్ద మాత్రమే లభించేలా చట్టం రూపొందించాలి. కుల వృత్తులకు ఇస్తున్న 10,000 ఆర్థిక సాయం స్వర్ణకారులకు అందించాలి. 50 సంవత్సరాలు నిండిన స్వర్ణకారులకు పెన్షన్ అందించాలి. స్వర్ణకారులకు సబ్సిడీ రుణాలు అందించాలి.
స్వర్ణకారులకు ప్రత్యేక హెల్త్ కార్డు లేదా ఆరోగ్య బీమా కల్పించాలి. వలస కార్మికులను అరికట్టి స్థానిక స్వర్ణకారులకు హక్కులు కల్పించాలి. ఈ డిమాండ్స్లో మనకు అతి ముఖ్యంగా ఉండేది, ఇబ్బందిగా ఉండేది వలస కార్మికులు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు వలస కార్మికులు ప్రజెంట్ గతంలో కన్నా కరోనా వచ్చిన తర్వాత కొన్ని వేల మంది, అంటే మా అంచనా ప్రకారం కనీసం 25,000 మంది వలస కార్మికులు స్వర్ణ వృత్తిలో ఉంటున్నారు. ప్రజెంట్ 25,000 మంది దాకా వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరు ఏందని పక్కన పెడితే ఈ పెట్టుబడి తెచ్చేస్తున్నారు. ఎక్కడ నుంచి తెచ్చారో తెలియదు. బంగారు ఏమైందంటే పెట్టందారి వ్యవహారం లాగా ఇప్పుడు టోటల్ పెట్టుబడి వాళ్ళే పెట్టి చేయడం వల్ల స్థానికంగా ఉండే వాళ్ళని పూర్తిగా అనగదొక్కుబడుతున్నారు పెట్టుబడిదారులు. దీనివల్ల మన జీవనాధారానికే నష్టం వచ్చే పరిస్థితి పూర్తిగా టోటల్. అవునా? ఏం చేశారంటే వ్యాపారస్తులు కూడా నార్త్ వాళ్ళు, ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు కూడా నార్త్, వీళ్ళు ఒకటి అయ్యి మన స్థానికంగా ఉండేవాళ్ళంటే మనం కనీసం కొన్ని దశాబ్దాల నుంచి చేతి వృత్తినే నమ్ముకొని చేతి వృత్తి ద్వారానే వాళ్ళు ఈరోజు ఆ స్థాయికి ఎదిగారు. అంతే కదా. అంటే ఆధునికత ఈ బెంగాలీ వ్యవస్థ లేనప్పటి నుంచి మనం కష్టపడి చేతితో పనిచేసి ఇచ్చే చేతులతో ప్రతి ఆభరణాన్ని, అంటే మన భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా పేరుగాంచింది నెల్లూరు. తెలుసు భయ్, తక్కువ బంగారంతో మంచి ఆర్థంగా చేసేదాన్ని. అది ఓపెన్ ఆర్ట్గా కొంతమంది కడుపు చేతిలో పెట్టుకొని అయ్యో అని వస్తే వాళ్ళకి ఉపాధి కల్పించాం. వాడికి ఉపాధి కల్పిస్తే మనం కూడా దాని మీద బతికే విధంగా కొంచెం ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో మనకు కూడా భాగస్వాములుగా వాళ్ళకి పని కల్పిస్తూ వాళ్ళ ద్వారా మనం కూడా వాటాగా బాగా సంపాదించి ముందుకెళ్తావచ్చు. క్రమేణా ఏమైందంటే అది ఒక పెద్ద, అంటే దీంట్లో కొన్ని మైనస్లు ఏంటంటే స్వర్ణ వృత్తి సంబంధం లేని కొంతమంది దీంట్లోకి ఇన్వాల్వ్మెంట్స్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఏ ఇబ్బంది జరిగినా మొన్న ఒక 350 గ్రాములు ఒకటి తీసుకుని వెళ్తే దాన్ని వసూలు చేసుకోలేకపోయాం. మనం ఆడికి వెళ్తే కొడుతున్నారు. రీసెంట్ లేటెస్ట్ మనం వెళ్తే ఆడ కొట్టి తరుముకుంటే స్టేషన్స్కి వస్తే కేసు తీసుకోవట్లేదు, ఎఫ్ఐఆర్ అసలు చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. మీరు ఇచ్చారు మనకేం చేయాలి అనే టైప్లో వచ్చేసారు. అదే ఇక్కడ లోకల్ నాయకులు కానీ పోలీసులు కానీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. దీనివల్ల అది బాగా మైనస్ అవుతుంది. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితికి అసలు ఏ వృత్తిలోకి పోలేరు. వీళ్ళకి ఎందుకు చదువులు తక్కువ, ఈ వృత్తిలో ఉండే వాళ్ళందరికీ అవును చదువులు తక్కువ, చదువులు లేవు, వేరే వృత్తిలోకి వెళ్ళాలన్నా. కాబట్టి ఈ వృత్తినే నమ్ముకొని బతికే జీవనోపాధి మీద ఉండే వాళ్ళకి ఖచ్చితంగా మనకు ఇప్పుడు డిమాండ్స్ ఏంటంటే ఈ గవర్నమెంట్ వస్తే మాకు చేయాల్సిన అతిపెద్ద సహాయం ఏంటంటే స్థానికంగా ఉండే స్వర్ణకారులకు హెల్పింగ్గా వలస కార్మికుల్ని అరికట్టే విధంగా. ఇప్పుడు ఉండే వాళ్ళని తరివేది కొట్టేది ఎన్ని లేదు. అట్లనే కాదు, న్యాయం జరగాలి. వాళ్ళని మేమే తెచ్చుకున్నాం, మాది తప్పు 100%. మా తప్పుని మేము సరిదిద్దుకుంటాం. ఎలా అంటే వాళ్ళని మా కిందే కానీ మేమే వాళ్ళకి అంటే ఓనర్షిప్గా ఉంటే వాళ్ళు మేము కమిట్మెంట్స్గా ఒకటేగా పనిచేసుకునే విధంగా ఉంటే పెట్టుబడిదారులు మాకు సపోర్ట్ ఇస్తారు. అప్పుడు మేము కూడా ఉపాధికి వెళ్ళగలం. అర్థమైందా? ఉండే దాంట్లో అతి పెద్ద సబ్జెక్ట్ ఇది. చాలా రోజుల నుంచి నలుగుతున్నట్టుంది. చాలా బంద్ చేసి నేను కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు అదేవిధంగా ఇక్కడ 28 డివిజన్లకు సంబంధించిన కార్మికులు ఉన్నారు. ఒక డివిజనే కాకుండా 28 డివిజన్లకు సంబంధించిన 54 డివిజన్లకు సంబంధించిన వాళ్ళు, అంటే నేను చెప్పే సిటీ లిమిట్స్ లో. అంటే నెక్స్ట్ ఎంపీ గారు కాబట్టి 54. ఇదే కాకుండా మేము ఈ సెర్చింగ్ లో 38 మండలాలు తిరిగి ఉన్నాం. మీరు మాకు ఈ భరోసా ఇవ్వగలిగితే 100% మేము చేస్తామనే దాని మీద వస్తే మేము చేసేది ఈ పని అయినా కానీ మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు మీరు అడిగే సమస్య, ఒక 10 మందికి సంబంధించింది కాదు, 100 మందికి సంబంధించింది కాదు, కొన్ని వేల మందికి సంబంధించిన సమస్య మీరు అడిగేది. దాన్ని ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా కన్సిడర్ చేస్తారు. మీరందరూ నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్ మాటగా కాదు, మీరందరూ ఒక మంచి వ్యక్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం కల్పించండి. మంచి మెజార్టీని ఇండి, పొంగూరు నారాయణ గారికి మంచి మెజార్టీ అవకాశం ఏంటి, ఇద్దరికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి. అటు రూరల్ కూడా మనకు కనెక్ట్ అవుతుంది కాబట్టి శ్రీధరన్న గారికి కూడా మంచి మెజార్టీ ఏంటి. నా ప్రయత్నం ఏంటంటే నేను పూర్తిగా నా వంతుగా నేను ఎంపీ గారి దృష్టిలో ఈ అంశాన్ని పెట్టి మీరు దాదాపుగా ఒక 10 డిమాండ్లు దాకా ఇచ్చున్నారు. ఆ 10 డిమాండ్లలో ఇనిషియల్గా మనం ఏం చేయగలుగుతాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇనిషియల్గా అంటే అన్ని డిమాండ్లు ఒకేసారి పరిష్కారం కాకపోవచ్చు. నేను నా మనసులో కోరుకున్నది ఏంటంటే మన కార్మికులకి 50 సంవత్సరాలు వయసు వాళ్ళకి పింఛన్ అని అన్నారు, దాంట్లో రాస్తున్నారు. అది కొంచెం నాకు కనెక్ట్ అయింది. నేనైతే 45 years అనుకుంటున్నాను, మీరు ఇంకా 5 సంవత్సరాలు పెంచి 50కి పెట్టారు. ఆ 45కి నేను ఎందుకు అంటానంటే
నేను తిరిగినప్పుడు నేను గ్రౌండ్లో ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు వాళ్ళకి 45 yearsకే కంటి చూపు తగ్గుతుంది, దగ్గరగా పని చేసే వాళ్ళకి మెయిన్ అది ఫస్ట్ అది వెళ్ళిపోతుంది మనకి. రెటీనాకు దెబ్బ తగులుతుంది. అదొకటి. మీరు మెయిన్ సమస్య ఈ వలస కార్మికులది. ఆ వలస కార్మికులది బ్యాలెన్స్ చేసుకోవాలి. దానికి ఉన్నటువంటి బంగార మెయిన్ షాపుల వాళ్ళందరూ కూడా మనకు సహకరించాలి. ఆశయం అయితే మా గోల్ అయితే అదే. ఈ రోజు కష్టపడి ప్రతి రాజకీయ నాయకులతో అనేది కాకుండా డోర్ టు డోర్ అండర్ గ్రౌండ్ గా కేవలం పొంగూరు నారాయణ గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అంటే మా వంతుగా అన్న మీరు చేయండి అన్న, మిమ్మల్ని అందరినీ కూడా నేను సార్ కల్పిస్తాను. మీరందరూ అష్యూరెన్స్ కూడా, మీ అందరి ఆశీర్వాదం కూడా సార్కి కావాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఇటు నారాయణ గారికి కావాలా. మీరందరూ వన్ సైడ్గా స్టాండ్ అవ్వండి. మీరు అడిగిన కమిట్మెంట్స్ అన్నింటినీ కూడా చేపించే బాధ్యత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నేను తీసుకుంటా. అంటే మధ్యలో ఒక బ్రిడ్జి లాగా అంతే. 10 సంవత్సరాల నుంచి మేము కుమార్ యాదవ్ గారి దగ్గర తిరిగాం. అప్పుడు క్లస్టర్ అనే ఒక పెద్ద భూతం వస్తా ఉంది. ఆ భూతాన్ని ఆపడానికి పోతే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో మా పార్టీ లేదు, నేను నెల్లూరులో ఉన్నప్పటికీ కూడా నేనేం చేయలేని పరిస్థితి, నా ప్రభుత్వం రానండి మేము ఏమైనా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. సరే అని చెప్పి మేము ఆయన చెప్పిన మాట ప్రకారం మేము ఓపిక పట్టి ప్రతి చిన్న విషయాన్ని తీసుకొని ఆయన దగ్గర పెడతా ఉన్నాం. పెట్టినప్పటికి కూడా ఆయన అన్ని వింటానే ఉన్నాడు, అన్ని చేస్తానని చెప్తాడు. అధికారంలో రాగానే అదే విషయాన్ని తీసుకొని పోయి ఆయన ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము తిరిగి అక్కడికి వెళ్ళేటప్పటికి మీరు ఎన్ని రోజుల నుంచి మన దగ్గర తిరుగుతున్నారు కాబట్టి మీ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎంత లాగించుకోవాలా, ఎంత చేసుకోవాలా, వాళ్ళ ఫాలోప్ లో వచ్చేసి మా విషయాన్ని పక్కన పెట్టేసి ఏమన్నాడంటే, చివరికి ఏమన్నాడంటే ఆయన, నేను ఆ మాటే చెప్పలేదు, ఇవన్నీ వేస్ట్ మాటలని చెప్పి. అంటే దాన్ని అంటే సరే మేము రాష్ట్రం, మేము స్థలం అడిగారు, మేము కేంద్రం ఇచ్చింది, మీరేం చేయగలరు, చేయండి చేసుకోకుండా. అది కూడా చేయలేరు, కానీ వాళ్ళ సొంత స్థలం పెట్టి కొనేస్తారు, అప్పుడు మీరేం చేస్తారు అన్నారు. నేనేం చెప్పానంటే భారతదేశంలో ఇప్పుడు దాకా స్వర్ణకారుల కోసం ఒక సమస్య కానీ బంద్ చేసింది మందే ఫస్ట్. బంద్ చేశారా? ఏంటి జ్యువెలరీ వాళ్ళంతా కూడా బట్టి వాళ్ళు ప్రతి ఒక్కడు బంగారం ఎక్కడి నుంచి వస్తుందో లాస్ట్ కి ఎక్కడ తగ్గిపోతుందో ప్రతి ఒక్క యూనిట్ దాంట్లో షేర్ చేశారు, భాగస్వాములు అందరూ వచ్చారు. కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది 3 times. అది కూడా రీసెంట్ గా జరిగే 6 అన్న మీకు వాస్తవం తెలుసు, మనం అధికారంలోకి వస్తున్నాం. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనుకుంటే ఆ పని అవుతుందన్న మీ మనసాక్షి తెలుసు, నమ్మకం ఉంది. అది కాబట్టి మాత్రం ఇదే మాటని మీరు అధికారంలో వచ్చిన తర్వాత కూడా అదే మాట మాట్లాడాలి. అన్న నా మనసుతో మీకు తెలుసు సార్, ఒకవేళ పొరపాటున ఆయన బిజీలో మర్చిపోయినా కూడా నేను వదిలిపెట్టను. నేను మీతో కమ్యూనికేషన్లో ఉంటాను, మనం కమ్యూనికేషన్లో ఉంటాం. అది ఎక్కడ పొరపాటు జరిగేది ఉండదు. తిన్నాం కాబట్టి కలుద్దాం అన్న, కలుద్దాం. ఫజల్ మీరు ఒక రోజు అనుకుని నాకు చెప్పారంటే